ఎన్టీ రామారావు లాంటి చాలా గొప్ప నటుడు మన తెలుగు ఇండస్ట్రీకి దొరికినటువంటి వరం. దురీఊహిడ నీక్షనాశం రాముడు కృష్ణుడిగా మన ఇళ్లలో గొళ్ళలో వెలిసినటువంటి రామారావు గారు. ఓకే, ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం గురుగారు? ఇవాళ రామారావు గారి గురించి, రామారావు గారితో పాటు సంబంధిత రేలంగి గారి గురించి కూడా మాట్లాడుకోవచ్చు. చెప్పండి. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి, ఈశ్వర్ గారు వీళ్ళందరూ నాగిరెడ్డి గారి ఆస్థానంలో నెల జీతాలకి పనిచేసేవాళ్ళు కదా. ఆ పనిచేసేటప్పుడు అప్పుడు రామారావు గారు పాతాళ భరి వాటన్నిటిలో ఫైట్లు గీట్లు అన్నీ ఉండేవి. ఆ ఉదయం వచ్చి 5 గంటలకు అలా వచ్చి ఆయన ఫైట్ ప్రాక్టీస్ చేయాలి. ఫైట్ మాస్టర్ వస్తాడు, ఫైట్స్ ప్రాక్టీస్ చేయాలి. అక్కడ రోజు వచ్చిన వాళ్ళకి 2 ఇడ్లీ వడ ఇచ్చేవాళ్ళు. నాగిరెడ్డి గారు టిఫిన్ అనమాట. సో 2 ఇడ్లీ వడ తినేవాళ్ళు. తింటే రామారావు గారు ఎక్సర్సైజ్ చేయాలి కదా, ఫైట్స్ నేర్చుకోవాలి. 2 ఇడ్లీ వడ, అప్పట్లో ఇడ్లీ ఇంత ఉన్నా వడ ఇంత ఉన్నా 2 ఇడ్లీ వడ ఏం సరిపోద్ది. అందులో రామారావు గారు చేసేటటువంటి చాలా కఠిన శ్రమకి అది చాలదు. ఒకసారి నాగిరెడ్డి గారిని అడిగారట, సార్ నేను ఫైట్స్ నేర్చుకోవాలి, నాకు 2 ఇడ్లీ వడ చాలదండి అని అడిగితే అప్పుడు ఆయనకి ఎక్స్ట్రా టిఫిన్ ఇవ్వమని ఆర్డర్ వేశారంట నాగిరెడ్డి గారు. సో ఎన్టీ రామారావు లాంటి చాలా గొప్ప నటుడు మన తెలుగు ఇండస్ట్రీకి దొరికినటువంటి వరం. రాముడు కృష్ణుడిగా మన ఇళ్లలో గొళ్ళలో వెలిసినటువంటి రామారావు గారు ఆ ఎర్లీ స్టేజ్లో ప్రతి వాళ్ళు చిన్న మెట్లెక్కి రావాల్సినటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రేలంగి గారు కూడా అదే సంస్థలో నెల జీతానికి ఉండేవాడు. రేలంగి గారు ఒకనొక సందర్భంలో ఆయన ప్రొడక్షన్ పుల్లయ్య గారి దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా చేశాడు. ఎక్కడో కేరళలో ఎస్వి రంగారావు గారు ఉంటే ఆ వరుధని సినిమాలో యాక్ట్ చేయడానికి ఆయన తీసుకొచ్చాడు ఎస్వి రంగారావు అని రేలంగి గారు. ప్రొడక్షన్ పనులు పుల్లయ్య గారి దగ్గర ప్రొడక్షన్ పనులు అన్నీ చేసేవాడు, ఒక బాయ్ లాగా చేసేవాడు రేలంగి గారు. అలాగలాగా నటనలోకి వచ్చి చాలా గొప్పవాడయ్యి తాడేపల్లి గూడెంలో థియేటర్ కట్టి అసలు 100 డేస్ ఫంక్షన్కి వెళితే రామారావు, నాగేశ్వరరావు గారు, సావిత్రి, ఎస్వి రంగారావు ఇంత హ్యామీలు ఉన్న రేలంగి గారు స్టేజ్ మీదకి వచ్చి ఒక డైలాగ్ చెప్తే అందరూ గొల్లు నవ్వేవాళ్ళు. అంత కామెడీలో అంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు. సో ఆయన బాగా వృద్ధిలోకి వచ్చి బాగా సంపాదించుకున్న తర్వాత ఆయన అన్న మాట వినడానికి మనకి తమాషాగా ఉన్నా అందులో ఎంత డెప్త్ ఉందో అర్థమవుతుంది మనకి. చెప్పండి. ఏమన్నారంటే, బిగినింగ్లో మాకు మరమరాలు తినటానికి కూడా డబ్బులు లేవు, అప్పట్లో మరమరాలు కొనుక్కుని తినటానికి కూడా డబ్బులు లేవు, ఇప్పుడు ఇంత సంపాదించి మరమరాలు తింటే అరగను కూడా అరగట్లేదు అని అన్నాడు. సో అది వినటానికి తమాషాగా ఉన్న ఆ ఎంత డెప్త్లో నుంచి వచ్చినటువంటి మాటలు అవి. సో సినిమా ఫీల్డ్లో పస్తులు పడి తినకుండా మంచినీళ్ళు తాగి పడినటువంటి రోజులు ఉన్నాయి. అంత కష్టపడి ఆ ఇండస్ట్రీలో నిలదొక్కుని బయటకు వచ్చిన తర్వాత ఐశ్వర్యవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఐశ్వర్యం అనుభవించలేకపోవటం అనేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవటం.